శ్రీ పోతు రాజారాం గారు ముంబై పరిసర నగరాల్లో తెలుగు సమాజంలో పరిచయం అక్కర్లేని ప్రముఖులు. ఎన్నో సంఘాలతో అనుబంధం పెంచుకొని అన్ని సంఘాల్లో క్రియాశీలకంగా ఉంటూ తన వంతు విలువైన సేవల్ని తెలుగు సమాజానికి అందిస్తున్నారు. ఓ పద్మశాలి సేవా సంఘానికి సుదీర్ఘకాలంగా అధ్యక్షునిగా పనిచేస్తూ అట్లాగే ఆంధ్ర మహాసభలో గతంలో అధ్యక్షునిగా పనిచేసి ప్రస్తుతానికి ధర్మకర్త కమిటీ చైర్మన్గా సేవలు అందిస్తున్నారు. అదే కాకుండా ఏడుగట్ల పద్మశాలి సంఘానికి ఒక వెన్నుదన్నుగా నిలబడ్డమే కాకుండా వివేక గ్రంథాలయంలో ధర్మకర్త మండలిగా సభ్యునిగా పనిచేస్తున్నారు. ఎన్నో సేవలు చేశారు ఆయన. మరెన్నో సేవలు ఆయన నుండి ఆశిస్తున్నాం. పోతు రాజారాం గారిని సమర్థించే వాళ్ళు ఉండొచ్చు, అట్లాగే విమర్శించే వాళ్ళు ఉండొచ్చు, కానీ పట్టించుకోని వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు. పట్టించుకోకుండా ఉండే వ్యక్తి కాదు, పట్టించుకోవాల్సిన వ్యక్తి. అలాంటి ప్రముఖులు శ్రీ పోతు రాజారాం గారితో ఏకే మీడియా తరఫున కుల్లం కుల్ల సంభాషణ కార్యక్రమం ఇప్పుడు మొదలెడదాం. రాజారాం గారు నమస్కారం. ఈ మధ్య చాలా అవార్డ్స్ తీసుకుంటున్నట్టున్నారు. మొన్ననే ఛత్రపతి శివాజీ మహారాజ్ అచీవ్మెంట్ అవార్డు 2019 లభించినట్టు మేము పేపర్లు చూసాం. ఎట్లా సార్, ఎట్లా అనుభూతి చెందుతున్నారు మీరు? అవార్డ్స్ కొరకు మనం పనిచేయడం లేదు, మనం చేసిన పనిని గుర్తించి అవార్డ్స్ ఇస్తే సంతోషం. సార్, అవార్డు ఎప్పుడైనా మంచి పని చేసి వస్తుందని మీరు అన్నందుకు నిజంగా గొప్ప మాటే. కానీ ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు, ఏ సంఘంలోనైనా మీరే ఉంటున్నారు. ఆంధ్ర మహాసభలో వివేక గ్రంథాలయంలో పద్మశాలి శివ సంఘం అన్ని పదవులు నాకే కావాలని మీరు ప్రయత్నం చేస్తున్నట్లే జనం అనుకుంటున్నారు. దీని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను ఎప్పుడు కూడా పదవుల కొరకు ఆశించి సమాజ సేవ చేయలేదు. కానీ జనం మన యొక్క సేవలు గుర్తించి వాళ్ళు నేను వద్దన్నా కానీ పదవులు వాళ్ళు జనం కట్టబెడుతున్నారు. మీరు అన్నట్టు కొందరు లీడర్స్ మాత్రము వాళ్ళు డెఫినెట్గా వ్యతిరేకత ఉంటుంది. నేను లీడర్స్ మనిషిని గాను, జనం మనిషిని. చాలా సంతోషం సార్. ఎవరైతే జనంలో ఉంటారో పదవులు ఆటోమేటిక్గా వస్తాయని మీరు చెప్పారు. చాలా సంతోషం. చాలామందికి సమాధానం దొరికిందని అనుకుంటాను. రాజారాం గారు, ఇంకో విషయం ఏంటంటే మీరు అపర చాణక్యునిగా పేరు పొందారు. అటు రాజకీయమే కానీ ఇటు సామాజిక రంగంలో కానీ ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొన్నారు. మీరు ఎదుర్కొన్న అతి క్లిష్టమైన సమస్య ఏదైనా జ్ఞాపకం ఉందా? సార్, నేను ఎదుర్కొనేవి అన్నీ కూడా నిజంగా చెప్పాలంటే క్లిష్టమైన సమస్యలే, ఒక సమస్య కాదు. కానీ దానికి సొల్యూషన్ వెతకడంలో మనము ఒక మేధావిని ప్రయోగించాలి, ప్రదర్శించాలి. కానీ దానికి అడ్డుకట్టలు ఎంతో వేస్తారు. కానీ అడ్డుకట్టలను అధిగమించి మనము సమస్య వైపు ఒక సొల్యూషన్ వైపు వెళితే మనం సక్సెస్ అవుతాం. ఇంకో ప్రశ్న ఏంటి సార్ అంటే, మీకంటూ ఒక ఉన్నతమైన స్థానాన్ని ఈ ముంబై తెలుగు సమాజం ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పుడైనా ఆలోచించారా మీ తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుంది? నెక్స్ట్ జనరేషన్కి ఎలాంటి నాయకులు మీరు తయారు చేస్తున్నారా? నేను కనీసం 25-30 సంవత్సరాల నుంచి నెక్స్ట్ జనరేషను తయారు కావాలి. ఎందుకంటే నేను ఇప్పుడు 70 సంవత్సరాలు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి యువతకు సమాజ సేవ ఎందుకో వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే మనము ఈ సమాజ సేవ చేసి కొన్ని పబ్లిక్ సమస్యలు మనము ఈజీగా సాల్వ్ చేయడం వలన వాళ్ళు ఇంకా సమస్యలు గుర్తించుకొని మన సమాజంకు వస్తున్నారు. అని ఇప్పుడు యంగర్ జనరేషన్ వాళ్ళు ఎక్కువ చదువుకు, హైలీ ఎంప్లాయ్మెంట్, కార్పొరేట్ సెక్టర్లో పోతున్నారు. కాబట్టి వాళ్ళకు ఈ సమాజ సేవ చేయాలని ఒక తపన ఎంత కల్పించినా వాళ్ళకి రావడం లేదు. రాజారాం సార్, ఎన్ని సంఘాల్లో మీరు క్రియాశీలతగా ఉన్నారు. ప్రజల్లో ప్రజల మనస్సులో సుస్థిరమైన స్థానాన్ని మీరు సంపాదించుకున్నారు. దాంట్లో ఎవరికి ఎలాంటి డౌట్స్ లేదు. మిమ్మల్ని మిమ్మల్ని విమర్శించే వాళ్ళకంటే సమర్థించే వాళ్ళే చాలా ఎక్కువ శాతం ఉన్నారు. అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు కొన్ని విమర్శలు వస్తుంటాయి. ఉదాహరణకు ఒక విమర్శ ఏంటంటే, ఓ పద్మశాలి సేవా సంఘంలో దీర్ఘకాలంగా మీరే అధ్యక్షులు ఉంటున్నారని. రెండోది, ఆంధ్ర మహాసభలో 2 సార్లు కమిటీ డిజాల్వ్ కావడం కారణం మీరేనని. మీకు నచ్చినప్పుడు
తలపై మోయడం, నచ్చినప్పుడు కాలేజీలో తొక్కడం మీ అలవాటు అని చాలా మంది చెప్పుకుంటారు. దాని గురించి మీరు సందేశం ఇవ్వాలనుకున్నాం. ఓం పద్మశాలి సేవా సంఘంలో 1975 నుంచి క్రియాశీలంగా ఉన్నా. కానీ దానికి అధ్యక్ష నేను అయింది 2001 సంవత్సరం. అంటే కనీసము 20 సంవత్సరములు నేను అధ్యక్ష కానీ జనరల్ సెక్రటరీ కానీ కాలేదు. కాబట్టి ఎందుకు నేను పదవులు ఆశించలేదు. ఎప్పుడైతే మనం సెకండ్ ఫ్లోరు అంటే ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ కొన్నామో 20 సంవత్సరాలు అది బాడిగ కడతలేమో, అప్పుడు ఉన్నది ల్యాండెడ్ ప్రాపర్టీ, పగడి ప్రాపర్టీ, మరి ల్యాండెడ్ ఎప్పుడైనా ఉంచుకోవచ్చు అని చెప్పి నేను అధ్యక్షకు పోటీ చేసిన. అంతకుముందు ప్రతి అధ్యక్షకు పోటీ జరుగుతుండే. కానీ నేను నిలబడ్డ తర్వాత నేను ఎవరిని పోటీ చేయకలేదు. పోటీ చేయకుంటే కూడా ఎవరు వినే పరిస్థితులు ఉండరు. అతిరథ మహారాజులు ఉన్నారు దాంట్లో. కాబట్టి ఒక్కరి పేరు చెప్పడం అవసరం లేదు. కాబట్టి ఎప్పుడైతే నేను 2001లో అధ్యక్ష నిలబడ్డాను, నేను అధ్యక్షుడిగా నా టీము జనరల్ సెక్రటరీ గారు 18 మంది కమిటీలతో 21 మంది టీమి 2001 నుంచి మొన్న జరిగిన ఎలక్షన్ వరకు కూడా ఏకగ్రీవమే జరుగుతున్నది. కేవలం ఒక పోతురాజనమే ఏకగ్రీవంగా రావడం లేదు. పోతురాజనం అధ్యక్షగా ఉన్న టీం అంతా కూడా ఏకగ్రీవ ఎన్నిక వస్తున్నారు. సార్ అంటే జనం మనసు గెలుచుకున్నారు కనుక జనం మీకు అలాంటి పదవి కట్టబెడుతున్నారని మీరు చెప్పడం బాగుంది. అంతర్మహాసభలో అది యాదృచ్ఛికమో ఏదో తెలియదు, కానీ మీ పాత్ర ఉంది 2 సార్లు డిజాల్వ్ కావడం కారణం అని చాలామంది మీ వ్యతిరేకులు అంటుంటారు. దాని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇది శుద్ధ అబద్ధము, సత్యానికి చాలా దూరము. 2 సార్లు ఆంధ్ర మహాసభ 92 సంవత్సరాల చరిత్రలో 2 సార్లు మేనేజింగ్ కమిటీ డిజాల్వ్ అయింది. ఆ 2 సార్లు కూడా నేను నా ట్రస్టీలో లేను, నా కమిటీలో లేను, నేను ఏ పదవిలో లేను. కాబట్టి నేను మొదలు చెప్పిన లీడర్స్ సాధారణంగా వాళ్ళు మన యొక్క అభివృద్ధిని ఓర్వలేక వాళ్ళు ఏదో కట్టుకథనాలు పుట్టిస్తారు. కాబట్టి అది పచ్చి అబద్ధం చెప్తుంది. సార్ మీ రహస్యం ఏమిటి? దాదాపు 70 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ప్రతి కార్యక్రమాన్ని పట్టుదలతోటి చిత్తశుద్ధితోటి విజయవంతం చేయడే కాకుండా ఈ మధ్యలో మీరు ఓం పద్మశాలి సేవా సంఘం బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని జంబూరు మీదలో చేశారు కదా, అంత ఎనర్జీ మీకు ఎట్లా వస్తుంది? సార్ మీరే చెప్పారు, చిత్తశుద్ధి, పట్టుదల, నిస్వార్థము అనేది మనలో ఉంటే అక్కడ భగవంతుడు ప్రతిష్ఠితమైతాడు. రెండోది మన ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు అన్నట్టు మన జనం మన దేవుళ్ళు. ఆ దేవుళ్ళకు మనం ఎప్పుడు నమస్కరిస్తూ గౌరవంగా పలకరిస్తూ వాళ్ళ స్థానం వాళ్ళకి ఇస్తే జనానికి వాళ్ళు చాలా సంతోషిస్తారు. కానీ ఇక్కడ ఏమవుతున్నది నా విషయంలో, కానీ లీడర్సు ఆ జనానికి ఇచ్చే స్థానాన్ని వాళ్ళు మామూలు వ్యక్తులు వాళ్ళకంత గౌరవం ఇవ్వడం ఏంటి? మేము లీడర్స్ము, మాకు ఉచిత స్థానం ఇవ్వాలి, మాకు గౌరవం ఇవ్వాలి అనేది వాళ్ళ ఉద్దేశం. కానీ దానికి నేను వ్యతిరేకం. జనాలే మన యొక్క దేవుళ్ళు, జనాలే మనం గెలిపించేవాళ్ళు, ఓడగొట్టేవాళ్ళు. కాబట్టి నేను ఎప్పుడు జనంతోనే ఉంటాను. బాగుంది సార్. ఇంకొక విమర్శ మీద ఉంది, మీ స్వార్థం కోసం మీరు నచ్చిన వారిని ముందుకు తీసుకెళ్ళి నచ్చని వారిని వెనక్కి తోసేస్తారని, దాని గురించి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? సార్ మీరు అడిగిన క్వశ్చన్ లోపట్నే ఆన్సర్ ఉన్నది, రివర్స్ మీనింగ్. నేను అందరినీ చాలామందిని నేను ఒక పేరు తీసుకోను, నేను ఈ సమాజ సేవలో ప్రోత్సహించిన, సమాజ సేవలో రాణించడానికి నేను సహకరించిన. కానీ వారు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మన యొక్క ప్రోగ్రెస్, మన యొక్క అభివృద్ధి, మన యొక్క పేరు ప్రతిష్టలను వాళ్ళు జీర్ణించుకోలేక వాళ్ళు నాకు దూరమైన కానీ నేను వాళ్ళకు దూరమైన. తర్వాత చాలామంది అంటారు, అరే అన్న మీరు చేసిన వాళ్ళు ఆయన నీకు వ్యతిరేకమవుతున్నాడు, ఆయన మీరు మంచిగా మాట్లాడతారు, దగ్గర తీసుకుంటారు అంటే, నేను నాకు ద్రోహం చేసిన వాళ్ళందరినీ నేను దూరం పెట్టుకుంటే చివరికి మిగిలేది నేను ఒక్కనే. ఈ రహస్యం నాకు తెలుసు, కానీ ప్రజలకు తెలియదు. కాబట్టి ఈ యొక్క ప్రపంచంలో ద్రోహులు ఉంటారు, సమర్థులు ఉంటారు. ఇవాళ మనం సమర్థించేవాడు రేపు మనకు వ్యతిరేకం కావచ్చు.
అంత మాత్రాన వాళ్ళను మనము ద్రోహిగా చిత్రీకరించడము నాకు ఇష్టం లేదు. సార్, ఓం పద్మశాలి సేవా సంఘం కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కాకుండా ముంబైలోని తెలుగు ప్రముఖులు 9 మందిని నవరత్నాలతో సత్కరిస్తున్నారు కదా. ఒక కులానికి ప్రాతినిధ్యం వహించే సంస్థలో ఇలాంటి నవరత్నాలు ఇవ్వాలన్న కోరిక ఎలా మీకు కలిగింది? మీరు ఏమనుకొని ఏ లక్ష్యం కొద్ది అది ప్రకటించాలి? నిజానికి అది చాలా గొప్ప పని అయినప్పటికీ కూడా ఎలా మీకు ఆ భావన కలిగింది? సార్, మనది ఓం పద్మశాలి సేవా సంఘం. పద్మశాలి అని ఆ యొక్క బ్యానర్లో ఉన్నది, అంతేగాని మేము చేసే సేవలు కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా అన్ని కులాల వారికి మేము సత్కరిస్తాం. ఒక ఈ నవరత్నాలే కాదు, కంప్యూటర్స్ నడిపించినప్పుడు, ఆడవాళ్లకు కుట్టు మిషన్లు నడిపించినప్పుడు, తర్వాత ఇతరత్ర ఏది చేసినా కానీ మేము అన్ని కులాల వారిని ప్రోత్సహించాం. ఇక నవరత్నాల సంగతికి వస్తే నాకు చాలా అనిపించేది, ఎందుకంటే పెద్ద పెద్ద సంస్థలు ఉన్న వాళ్ళకు గుర్తిస్తలేదు, మన యొక్క జనాల్లో ఉన్న సామాన్యులను గుర్తిస్తలేదు. వాళ్ళు ఆధ్యాత్మిక రంగంలో, కవిత్వ రంగంలో ఉన్నారు, రచనలో ఉన్నారు, అనేక ఇంజనీరింగ్లో, మెడిసిన్లో ఉన్నారు. అటువంటి వాళ్ళను మనము తీసుకొచ్చి ప్రజలకు పరిచయం చేయాలి అనే ఉద్దేశంతో కుల మత రహితంకు అతీతంగా డబ్బుకు, చాలామంది డబ్బును కూడా ఆఫర్ చేస్తారు, కానీ డబ్బు మేము ఎప్పుడు స్వీకరించలేదు ఇంతవరకు కూడా. వాళ్ళు కనీసం 20 సంవత్సరాల నుంచి నవరత్నాలు ఇస్తున్నాము. ఎవరైనా కానీ మేము డబ్బుకు ఎవరికైనా ఆశపడి లేక ఎవరైనా మా డబ్బు ఇస్తే నవరత్నం ఇచ్చామని చెప్తే మేము ఈ యొక్క సామాజిక సేవల నుంచి నేను తప్పుకుంటాను. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఈ ఓం పద్మశాలి సేవా సంఘం ప్లాట్ఫామ్ ద్వారా మన యొక్క సృజనాత్మకంగా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ను బయటకు తీసి ప్రజలకు పరిచయం చేయాలనేదే ఓం పద్మశాలి సేవా సంఘం యొక్క కాన్సెప్ట్. సార్, మరొక ప్రముఖ విమర్శ ఉంది మీ పట్ల, జనం అనుకునే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. సమాజానికి సంబంధించిన, ప్రజలకు సంబంధించిన ఏ సమస్య అయినా కానీ మీరు క్రియాశీలక ఉండి పాత్ర పోషిస్తేనే దానికి మద్దతు ఇస్తారని, ఇంకెవరు చేసిన మద్దతు ఇవ్వాలని ఒక సాధారణమైన విమర్శ ఉంది. దాని గురించి మీ సందేశం ఉందా? సార్, ఇది మీరు అన్న ప్రశ్న నాకు నిజంగా చాలా రోజుల నుంచి వేధిస్తున్నది. ఎందుకంటే వీళ్ళు అందరూ దగ్గరికి పోయి అక్కడ వేరే వేరే ప్లాట్ఫామ్స్, వేరే వేరే సంఘాలు, వేరే ప్రతినిధులు పోయిన తర్వాత అక్కడ ఫెయిల్యూర్ అయిన తర్వాత నేను నా దగ్గర వస్తేనే నేను తీసుకుంటా. ఒకవేళ వచ్చిందనుకో వాళ్ళకి చెప్తా, పోయి మీరు ఈ పరిధిలో ఉన్నారు, మీరు ఆ ప్రాంతంలో ఉన్నారు, మీరు అక్కడ చేయండి. కానీ అక్కడ వాళ్ళు పోయినాము, అక్కడ కాలేదు అంటేనే నేను అప్పుడు ప్రవేశం చేస్తాను. చేసిన తర్వాత కూడా ఈ పంచాయతీలు పెట్టడము, వీరు పక్షాల నుంచి దడవదు అంటే డిపాజిట్లు, పంచాయతీల గురించి అనేది సామాజిక కార్యక్రమాలు, బహుశా తెలుగు ప్రజలకు కావాల్సిన రైలు కానీ ఇట్లాంటి సమస్యల గురించి విమర్శ అన్నమాట. మనము సమాజ సేవ చేస్తున్నాం అంటే రాజకీయ రంగంకు అతీతంగా ఓన్లీ సమాజంలో పట్టుకొని సమాజ సేవ చేస్తున్నాం. సమాజ సేవ చేసినప్పుడు సమాజానికి ఏమైతే అవసరం ఉంటాయో, అది రైలు సమస్య కావచ్చు, ఓబీసీ ఎస్బీసీ సమస్య కావచ్చు, ఇతరత్ర సమస్యలు కావచ్చు, మన వంతు పాత్ర మనము క్రియాశీలకంగా పోషించేది మన బాధ్యత. ఎవరేమనుకున్నా దాంట్లో మన పాత్ర ఇప్పుడు ఇక కూడా పోషిస్తాం. సార్, మీరు ఒక ఎన్సైక్లోపీడియాగా చెప్పుకుంటారు తెలుగు జనం ముంబైలో. అన్ని విషయాల మీద మీరు ధారాళంగా మాట్లాడగలుగుతారు. మీలాంటి వాళ్ళు రాజకీయాలకు రాకుండా, రాజకీయాలకు వచ్చి ఒక విస్తృతమైన పద్ధతిలో తెలుగు వారికి సేవ చేయకుండా ఒక కుల సంఘాన్ని పట్టుకొని ఇంతకాలం మీరు ఉండడం పట్ల ఒక నాయకుడిని పోగొట్టుకున్నాం అన్న భావన తెలుగు వాళ్ళు ఉంది. దాని గురించి మీరు ఏమన్నా అంటారు? సార్, మనము ఇక్కడ బొంబాయిలో ఏ ఒక్క నియోజకవర్గంను తీసుకున్నా మన తెలుగు ప్రజల ఓట్లతోనే గెలిచే అంత సంఖ్య ఓటర్లు లేరు, నెంబర్ 1. రెండవది, మన తెలుగు వాళ్ళు నిలబడితే డివైడ్ అవుతున్నారు ఓటర్స్, రెండవ విషయము. మూడవ విషయము, మనం రాజకీయంలో నేను సెంట్రల్ రైల్వేలో ఉన్నా కాబట్టి 60 సంవత్సరాల నా వయసు వచ్చే వరకు రాజకీయాల్లో నేను ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు
వయసు అంతా అయిపోయినాక రాజకీయ ప్రవేశం చేసి అది ఏదో ఉన్నదాన్ని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి సమాజాన్ని పట్టుకొని నా శేష జీవితం గడపాలనేది నా ఉద్దేశం. చాలా స్ట్రాటజిక్గా జవాబు ఇస్తున్నారు మీరు. అయినా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మన తెలుగు వారికి చాలా కాలం నుండి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. తెలుగు భవనం కానీ, అట్లాగే తెలుగు యూనివర్సిటీలో తెలుగు పీఠం కానీ, ఈ రెండింటి కోసం చాలాసార్లు ప్రయత్నం జరిగింది. కానీ మీరు ఆ రెండు విషయాల పట్ల కొంత అనాసక్తి ఉన్నట్టుగా, లేదా నాకే నాయకత్వం అన్నట్టుగా ఉంటున్నారని ఒక విమర్శ ఉంది. దాని గురించి మీరు ఏమంటారు? సార్, తెలుగు భవనం అనేది ఒక పద్మశాలి భవనం కాదు, ఓం పద్మశాలి భవనం కాదు. తెలుగు భవనము మనందరిది, అందరు తెలుగు వాళ్ళది. నేను మొన్న కూడా ఎవరు పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఆయన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ అయ్యాడు, ఆయనకు కూడా వినతి పత్రం ఇచ్చినాము. ఎలా తెలుగు భవనం ఇక్కడ కావాలి, ఎందుకంటే మన హైదరాబాదులో మన మహారాష్ట్ర భవనం ఉన్నప్పుడు ఇక్కడ ముంబైలో మన తెలుగు భవనం ఎందుకు ఉండదు? నేను తెలంగాణ భవనం అంటే తెలుగు భవనం కావాలి. మీకు తెలుసు, మనం విద్యాసాగర్ రావు గారి దగ్గరికి, గవర్నర్ దగ్గరికి పోయి మనకు యూనివర్సిటీలో తెలుగు తెలుగు పీఠం కావాలని కూడా వినతి పత్రం ఇచ్చినాము. కానీ మనకు ఒక తెలుగు గవర్నరు మనకు ఉండి, కేసీఆర్ ఇంతమందికి సేవ చేస్తూ ఉండి మనము అది ఎందుకు సాధించుకోలేకపోతున్నామో దీని మీద తప్పకుండా నేను శ్రద్ధపూర్వక కాన్సన్ట్రేషన్ ఇస్తానని మీకు హామీస్తున్నాను. సార్, మహారాష్ట్రలో తెలుగు సాహిత్యం ఎలా ఉంది? తెలుగు సాహిత్యానికి మీరు గతంలో కూడా చాలా సేవలు అందించారు, చాలా పుస్తకావిష్కరణలు జరపడం కానీ, కవులను సన్మానం చేయడం చేశారు. భవిష్యత్తులో తెలుగు సాహిత్యం కోసం ఏదైనా బృహత్తరమైన కార్యక్రమం చేపట్టాలన్న ఆలోచన ఏమైనా? తెలుగు సాహిత్యం చాలా గొప్ప విషయం మాట్లాడుతుంది. మనము ఉభయ తెలుగు రాష్ట్రాలతోని మనం ముంబైని పోల్చుకుంటే, ముంబైలో తెలుగు మాట్లాడే వాళ్ళు మన విద్యార్థులు మంచి మంచి స్కూళ్ళకు ఇంగ్లీష్ మీడియంకు పోయినా మన ఇంట్లో మన తల్లిదండ్రులతోని మన పిల్లలు తెలుగులో మాట్లాడుతున్నారు. ఈ హైదరాబాద్లో పోతే కల్చరు వాళ్ళు తల్లిదండ్రులతో కూడా హిందీను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. కాబట్టి తెలుగు మనం బొంబాయిలో పరిరక్షించినంత మన తెలుగు రాష్ట్రాల్లో పరిరక్షించబడతలేదు. రెండవది, తెలుగు సాహిత్యం అంటున్నప్పుడు మీ అటువంటి సాహిత్యకారులు మీరు అనేక మంది కవులను తయారు చేశారు. మాకు చాలా గర్వం, చాలా సంతోషం. అందుకొరకే మీ సేవలకు మెచ్చి మీకు కూడా సాహిత్య పురస్కారం నవరత్నంగా ఓం పద్మశాలి సేవా సంఘం ఇచ్చింది. మేము ఇప్పటికి కూడా ఓం పద్మశాలి సేవా సంఘం కాకుండా మీరన్నారు కుల సంఘానికే పరిమితమైంది. వివేక గ్రంథాలయము కుల సంఘం కాదు, ఆంధ్ర మహాసభ కుల సంఘం కాదు. నేను దాంట్లో కూడా చైర్మన్గా, దీంట్లో ట్రస్టీ సెక్రటరీగా ఉన్నాను. కాబట్టి మీరు ఇతరత్ర మన కవులు ఎన్నెన్న పుస్తకాలు ప్రింట్ అయ్యాయి, ఎన్నెన్న పుస్తకాలు రచించని. ఎందుకంటే కవులు కవిత్వం అవి ఉంటాయి, కానీ ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటారు. కాబట్టి ఆర్థిక సంపన్నులు చాలామంది ఉన్నారు. దానిపైన తెప్పించి మనం ఉద్యోగించడానికి నా వంతు నేను కృషి చేస్తాను. థ్యాంక్ యూ. చివరిగా ఒక ప్రశ్న, పోతూరు రాజారాం గారి గురించి పోతూరు రాజారాం గారు ఏమనుకుంటున్నారు? మిమ్మల్ని మీరు ఎలా నిర్వచించుకుంటారు? నేను పోతూరు రాజారాం గురించి ఏమనుకుంటానంటే, ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్. నేను నన్ను ఏమనుకుంటున్నానని అడిగితే నేను మీకు సమాధానం చెప్తున్నా, లేకపోతే నేను చెప్పేవానికి కాదు. నా కుటుంబంలో కానీ, కుటుంబం అంటే నా భార్య పిల్లలు, నాకు అక్క చెల్లెలు అందరు కానీ, దాంట్లో అందరితో, తర్వాత నా మిత్రులతోని చాలా నేను ఒక పరిపూర్ణ వ్యక్తిగా చాలా సంతోషంగా నేను ఆ కాలక్షేపం గడుపుతున్నా. నాకు ఎప్పుడు కూడా మీరు అన్నారు, కొందరు మెచ్చుకుంటారు, కొందరు విమర్శిస్తారు, అది సహజం. అది ఏదైనా ఒక గ్లాసు ఉంటే హాఫ్ గ్లాసు ఫుల్ అంటారు, హాఫ్ గ్లాసు ఖాళీ అంటారు. కాబట్టి అది చూసే వాళ్ళ దృష్టి పైన ఉంటుంది. కానీ నేను విమర్శలు నాకు వచ్చి నేను చెప్తే కూడా నేను అసలు దాన్ని రిబౌండ్ చేసేస్తాను. నేను దాన్ని లోపలికి నేను తీసుకోను. దానివలన నాకు ఆరోగ్యం కానీ, తర్వాత ఇతరత్ర కానీ నేను చాలా ఆనందంగా ఉన్నాను. కాబట్టి విమర్శలు సాధారణంగా ఉంటాయి. దాన్ని పట్టుకొని మనం ఆ విమర్శలకు బాధపడుతూ మనం పురోభివృద్ధిని, అభివృద్ధిని ఆపుకోవాలి.
ఇదండి ముంబై తెలుగు ప్రముఖులు శ్రీ పూతు రాజారావు గారితో కుళ్ళంకుళ్ళ సంభాషణ. మళ్ళీ మరో ప్రముఖులతో త్వరగా కలుసుకుందాం. అంతవరకు ఏకే మీడియా తరఫున సంగమే రవీంద్రకు సెలవు ఇప్పించారు. ధన్యవాదాలు.